గెలిచిన ఏడాదిలోనే ఆ సీఎం ఆ సీటును ఓడిపోతే 1957 తర్వాత ఒక్కసారి కూడా ఓడిపోని సీటులో ఓడిపోతే అక్కడ సంథింగ్ జరుగుతుంది అనుకోవాలి. యు ఆర్ రైట్. 100% అక్కడ సీన్ మారిపోతుంది. కాశ్మీర్ బూద్గా నియోజకవర్గం ఇప్పుడు అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సొంత ఎంపీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ ప్రతిపక్ష పీడీపీ చేతిలో ఓటమి పాలవడం లోయలో సీఎం ఓమర్ అబ్దుల్లాకు ప్రమాద గంటికలు మోగిస్తుంది. బూద్గా ఉప ఎన్నిక ఫలితం వెలువడే వరకు అక్కడి వాతావరణం అసాధారణంగా కనిపించింది. ఎన్సీ కంచుకోటగా పేరున్న ఆ నియోజకవర్గంలో 1957 నుంచి పార్టీకి ఓడిపోని సీటులో ఓటమి పాలైంది. కొన్నిసార్లు ప్రజలు తమకున్న వ్యతిరేకతను చెప్పడానికి బహాటంగా ముందుకొస్తారు, కానీ కొన్నిసార్లు మౌనంగా తామెంటూ చూపిస్తారు. బూద్గా నియోజకవర్గంలో ప్రజలు తొలిసారి మౌనంగా ఉండి తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నామని, ఓమర్ అబ్దుల్లా తీరు పట్ల సంతోషంగా లేమని కుండబద్దలు కొట్టారు. ఓడిపోయిన పార్టీ నాయకత్వానికి ప్రజలు ఓ హెచ్చరిక పంపారు. ఉదయం కౌంటింగ్ మొదలవగానే నేషనల్ కాన్ఫరెన్స్ శిబిరంలో ఫోన్లు నేలకేసి కొట్టిన శబ్దాలు, డెస్క్టాప్లను నేలపైకి విసరడం లాంటి సౌండ్లు ప్రశాంతతను భగ్నం చేశాయి. ఓటర్ల అసంతృప్తి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ శిబిరంలో మాత్రం రౌండుకు ఉత్సాహం పెరిగింది. మధ్యాహ్నానికి క్లారిటీ వచ్చింది. అగా సయీద్ ముంతాజిర్ మెహదీ ముందంజలో గెలిచాడు. ఎన్సీ కోటా కూలిపోయింది. తమ మౌనాన్ని చెప్పేందుకు ఓటర్లు ఎన్సీ అభ్యర్థికి ఓటేసే బదులు అక్కడి ప్రజలు ఏకంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటేసేందుకు ప్రయత్నించారు. జిబ్రాదాన్ ధార్ అనే స్వతంత్ర అభ్యర్థికి 7,000కు పైగా ఓట్లు రాగా మరో 2 అభ్యర్థులకు 3,000కు పైగా ఓట్లు వచ్చాయి. ఇక 2,500కి పైగా ఓట్లు ఇద్దరికి వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఆగా సయీద్ మొహసిన్ ముస్వీకి 2,500కు పైగా ఓట్లు వచ్చాయి. సుమారుగా 1000 ఓట్లు మరో ముగ్గురికి వచ్చాయి. అంటే మొత్తంగా అధికార పార్టీపై తమకు ఉన్న నిరసనను ఓటర్లు అనేక విధాలుగా వ్యక్తపరిచారు. మొత్తం 63,099 ఓట్లలో ఎన్సీ కేవలం 17,089 ఓట్లు తెచ్చుకోగా ఎన్నికల్లో గెలిచిన పీడీపీ అభ్యర్థికి 21,525 ఓట్లు వచ్చాయి. గెలుపు ఓట్ల మార్జిన్ 4,478. ఇక్కడ ప్రధానంగా రేసులో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన 1000కి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థులు 7. వారికి వచ్చిన మొత్తం ఓట్లు 21,359. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థికి వచ్చిన 17,098 ఓట్లు కాకుండా, అంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి కంటే ప్రతిపక్షంగా బరిలోకి దిగిన స్వతంత్రులకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.